न्याय संयोः विश्वानिनो दुर्गः यातवेद सिन्धुन्दनावादितादिवर्षे अन्ये दुर्गान विश्वाकानावेव सिद्धुत अट्टिज्ञः नामज्ञवर्णां तपसा जलं तें वैरोजने कर्मफलेषु इष्टान् दुर्गां देवी गुणशरणमहं प्रपद्ये सुतरसुतरसे नमः अग्ने తుంపారయామం దేశంలో జరుగుతున్నటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి యొక్క ఆకృతి విరాగతాలను ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నరేంద్ర మోడీ సైన్యము అదే విధంగా మన కార్గిల్ వీరుల సైన్యము అత్యద్భుతముగా మహావైభవంగా చేయడానికి అమ్మవారికి దుర్గా సూక్తం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కావున అమ్మవారికి ఈ యొక్క దుర్గా సూక్తాన్ని నిర్వహించడం జరుగుతున్నది. వారు చాలా విజయవంతంగా ఈ యొక్క యుద్ధాన్ని నిర్వహించడానికి అమ్మవారిని వేడుకుంటున్నాము ఈ యొక్క దుర్గా సూక్త రూపంలో. హరి ఓం ఓం ఛాతవేద శేష నవామ సోమ గంట కుటుంబ వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మవారి ప్రసాదం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పొద్దున వెళ్ళనమ్మా. ప్రతి దేవాలయంలో ఎక్కడెక్కడైతే మనం ఉన్నామో దేశంలో ప్రతి చోట ఇలా జరుగుతుంది. దేవాలయాలలో వెళ్ళి మన దేశ ప్రజలకు, మన దేశ సైనికులకు, మన దేశ నాయకత్వానికి ఏ విధమైన హాని జరగకూడదు, ఏ ఒక్కరి రక్తం చిందకూడదు, అందరూ సుభిక్షంగా ఉండాలా, ఈ యుద్ధం మనం గెలవాలా, మనమందరం ఖచ్చితంగా ఈ యుద్ధం గెలవాలని మనమందరం కోరుకోవాలి. అమ్మవారి దయ కావాలనే ఉద్దేశంతో మనం ఈరోజు అమ్మవారికి పూజ చేశాం. కాబట్టి మనమందరం కూడా ఇదంతా మన మోరల్ సపోర్టు మనం మన సైన్యానికి ఇస్తాం, మన దేశానికి ఇస్తాం. మన యొక్క మోరల్ సపోర్ట్ ఎప్పుడైతే వస్తుందో సైన్యం కూడా యుద్ధం బాగా చేసి ఖచ్చితంగా పాకిస్తాన్ ముస్కరులందరినీ, పాకిస్తాన్ అనే పేరే లేకుండా దేశ పటాలలో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరే లేకుండా చేస్తారు. కాబట్టి మన అందరి మద్దతు సైనికులకు ఇస్తామని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒకసారి అందరం పలుకుదాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. भारत माता को, भारत माता को, भारत माता को. గత నెలలో 22వ తారీఖున పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆకృత్యంతో 26 మంది తల్లుల సింధూరాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ రోజు టూరిస్ట్ హ్యాపీగా కాశ్మీర్ ప్రదేశాన్ని చూడడానికి ఆహ్లాదకరంగా చూస్తున్న ప్రాంతంలో ఈ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి ఆర్మీ దుస్తులలో వచ్చి వారిని మట్టుబెట్టడం జరిగింది. ఆ కన్నతల్లులు, ఆ చెల్లెళ్ళు వాళ్ళ కన్నీళ్లు తుడ్చడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు. మన దేశ ప్రధాని మోడీ గారు గత నెల 24వ తేదీ 22వ తేదీ జరిగితే 24వ తేదీ చెప్పారు. వారు ఎక్కడున్నా, ఎక్కడ దాక్కున్నా
తీసుకొని వచ్చి వారిని మట్టు పెడతామని చెప్పటము మన దేశ సార్వభౌమత్వానికి నిదర్శనము. మన దేశ సమగ్రతను నిలబెట్టే ఉద్దేశంతో మన దేశ ప్రధాని ఆ రోజు చెప్పడం జరిగింది 24వ తేదీ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు. భారతదేశానికి అందరూ మద్దతు పలుకుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. దీన్ని మన భారతదేశ ప్రజలు కూడా మనం ప్రపంచవ్యాప్తంగానే మద్దతు తెలుపుతుంటే మన భారతదేశ ప్రజలుగా మనం ఇక్కడ భారత మాత బిడ్డలుగా మనం దేశ ప్రధానికి కానీ ఆర్మీకి కానీ మన మద్దతు తెలపాల్సిన చాలా అవసరం ఉంది. దాని సందర్భంగా ఈరోజు మన కాళీమాత సేవా సమాజం ఆధ్వర్యంలో మన కాళికాదేవి మాతను పూజించడం జరిగింది. మన దేశ ప్రధానికి కానీ మన వీర సైనికులకు కానీ అమ్మవారి ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై హింద్. జై దుర్గా భవాని మాతాకు జై. జై కాళికమ్మ తల్లి మాతాకు జై. ఈ రోజు నంద్యాల పట్టణంలోని శ్రీ కోటావీధిలోని కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో అమ్మవారి ఆశీస్సులతో పోరాడే ప్రతి సైనికుడికి అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ప్రతి ఒక్క వీర సైనికుడు ఛత్రపతి శివాజీ కావాలని, ప్రతి వీరవనిత మాత కాళికా అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని విరోచితంగా పోరాడి శత్రుశేషంను పాకిస్తాన్ తుదముట్టించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాము. ఈ అమ్మవారిని ఈ రోజు మేము మహామంగళారతి ఇచ్చి అమ్మవారికి ధ్యానం చేసి పాకిస్తాన్ పై పోరాడే వీర జవాన్లను మంచి అమ్మవారి సంకల్పం ఉండాలని, వారికి వారి కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.